హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ మొక్క అయితే మీ అందరికీ ఐడియా ఉంటుందండి. నేనైతే ఒక చోటుకైతే వెళ్ళామన్నమాట. ఇదంతా ఒక ఫామ్ హౌస్ లాగా, అంటే అన్ని మొక్కలు ఉన్నాయి. కాకపోతే చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అసలు మేము వెళ్ళిన పని వదిలేసి నేనైతే చెట్టు మీద అయితే కాయలన్నీ కోసుకొని తినడానికైతే నేనైతే ముందుకు వచ్చానమాట. ఈ పళ్ళు వచ్చేసి మీకు ఐడియా ఉంటుందండి, వాక్కాయలు అంటారనమాట వీటిని. కానీ ఈ మొక్క నేనైతే ఇంట్లో పెడదాం అనుకున్నానండి. కాకపోతే ఇక్కడ చూసిన తర్వాత వామ్మ ఇంత పెద్దగా ఉందా ఈ పొద, ఇంత అయితే ఇంకా చెట్లు ఏవి మనకి స్థలం అయితే మిగలదనమాట. అంత పెద్దగా అయిపోయింది. నేలలో వేస్తే చాలా బాగా పెరుగుతాయి అనమాట మొక్కలు అయితే. అందుకని నేనైతే దీన్ని చూసి చాలా అవాక్ అయ్యాను, ఇంత పెద్ద చెట్టు అయిందని. నేనైతే వాళ్ళ పర్మిషన్తో పని లేకుండా ముందైతే గబాగబా కోసుకున్న తర్వాత వాళ్ళని అయితే అడిగాను, తీసుకోండి ఏం కాదని చెప్పేసి వాళ్ళైతే అన్నారనమాట. మొత్తానికైతే ఆ వాక్కాయలు అయితే కోసుకున్నాను. కానీ ఈ పళ్ళు వల్ల మనకి ఏంటంటే ఉపయోగం, షుగర్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. ఈ పళ్ళు వల్ల మనకి బాడీకి ఇమ్యూనిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ వాక్కాయలు అంత మెడిసిన్ వాల్యూ ఉందన్నమాట. మొత్తానికైతే చెట్టు అయితే చూడటానికి ఇంత ఖాళీ కూడా లేదండి, అంత బాగా వచ్చేసినాయి పళ్ళన్నీ. ఈ వాక్కాయలు చెట్టు అయితే చాలా ఉందండి. ఇది వచ్చేసి మనం కలియపళ్ళు అంటాం కదండి, ఆ జాతికి చెందిందని నేను అనుకుంటున్నాను. కాదని వాళ్ళు అన్నారు. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. మొత్తానికైతే నేనైతే అన్నీ శుభ్రంగా కోసుకున్న పండు కాయలన్నింటినీ తీగా పుల్లగా భలే ఉన్నాయండి. వచ్చిన పని వదిలేసి నేనైతే చెట్టు మీద పడిపోయాను అనమాట. మా చెల్లెలు అయితే నీకు ఎక్కడికి వచ్చినా మొక్కలు పిచ్చని చెప్పి మా చెల్లెలు అయితే అంటూ ఉంది. ఇదైతే ఉసిరి చెట్టు అండి, మా ఇంట్లో కూడా ఉంది ఉసిరి చెట్టు. కాకపోతే ఇంత పెద్దగా లేదనమాట. ఇదైతే దాదాపు 5 years అయిందంట ఈ చెట్టు వేసేసి. చాలా బాగా పెరిగిపోయిందనమాట. ఉసిరికాయలు అయితే చేతికి అందుతున్నాయి, అవి కూడా కోసాను. నేను కోసిన ఈ 2 పళ్ళు కూడా షుగర్ వాళ్ళకైతేనేమి చాలా అంటే చాలా మంచిదనే చెప్పాలి. ఉసిరికాయ కూడా మనకి మీ అందరికీ తెలిసిందే. ఇది చూడండి, చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. మాకైతే పూత వచ్చి రాలిపోయింది. ఇక్కడైతే కాయలు అయితే పట్టేసినమాట. కాండం ఈ మాత్రం ఉండాలా. ఇక ఈ చెట్లు వచ్చేసి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఇవైతే నేను ఈ మధ్యకాలంలో ఇంత హైట్గా పెరగటం ఎక్కడా చూడలేదండి. ఇవన్నీ మీరు నమ్మరు, ఇవన్నీ మందారం మొక్కలు అన్నమాట. ఈ మధ్యకాలంలో అందరూ మనం గార్డెనింగ్ చేసే వాళ్ళు కుండీలలో పెట్టుకొని మొక్కలు అయితే పెంచుతున్నాము. కానీ చూడండి దీని స్టెమ్ చూడండి ఎంత లావ్ అయిపోయిందో. చాలా అంటే చాలా హైట్ వచ్చేసి చాలా గుబురుగా ఉన్నాయి ఈ చెట్లు అనేసి. నేనైతే వీటిని చూసి ఇంత బాగా పెరిగినాయి అని చెప్పి ఆ చెట్ల దగ్గరే ఉన్నాను. ఇది గన్నేరు మొక్క చూడండి, మనకి రోడ్ల మీద అయితే చిన్న చిన్న మొక్కలకే పూలు అయితే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంత పెద్దగా నేనైతే ఎక్కడా చూడలేదండి. మందార చెట్లు అలా పెద్దవి అయిపోయినాయి చూడండి, ఎంత మాన్లాగా. మీ అందరి కోసం మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి చూపిస్తున్నాను. స్టెమ్ చూడండి ఎలా ఉందో, బాగా గుబురుగా ఉన్నాయండి. మనకి ఈ మధ్యకాలంలో నేనైతే ఇలాగా ఎక్కడ చాలా అంటే చాలా, మా ఇంట్లో కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్న మొక్కలకే పూలు అయితే వస్తున్నాయి ఇప్పుడు పెట్టే మొక్కలకి. ఈ మొక్క అయితే నాకైతే ఐడియా లేదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మొత్తానికైతే నేను చెట్లలో చాలా టైం పాస్ చేశాను. మీ అందరి కోసం ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఫామ్ హౌస్ అండి, మొక్కలు చాలా బాగున్నాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకైతే మొక్కలు పిచ్చి. మీ అందరి కోసం ముందుగా మా ఛానల్ నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఉసిరి చెట్టు ఎంత బాగుందో. అక్కడ నించొని అన్నీ తిన్నానండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.